నా భార్య కావాలి, లక్ష్మి కావాలి అనేటటువంటి మాట అంజి నోట్లోంచి వింటాం అన్నది మనకు చాలా సంతోషకరమైనటువంటి అంశం సార్. ఎందుకంటే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకి బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. ఆ పిల్లలు చూస్తే కనుక చితికిపోయినటువంటి మనసుల్లాగా మనకు కనిపిస్తున్నాయి. అనుభవించుకోనటువంటి వయసులో అనుభవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంజి ముందుకు రావటం అన్నది మనం అందరూ సంతోషమైనటువంటి విషయమైనా కూడా ఆవిడది ఆ ఒక్క ఇష్యూ తేల్చేయండి అని ఆలోచనతో ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తికి మనం ఆ ఇష్యూ తేల్చేటటువంటి అంశం ఇక్కడ రాదు. నీ సైకాలజీ ట్రీట్ చేయటం అనేటటువంటి ఒక్క అంశం ఇక్కడ వస్తుందని చెప్పటం అన్నది చాలా ముఖ్యం సార్. అన్ని జబ్బుల్లాగే అనుమానం అన్నది కూడా ఒక జబ్బు. అది నువ్వు అంగీకరించకపోయినా, దానికి సాక్ష్యాలు ఉన్నా సాక్ష్యాలు లేకపోయినా కూడా అదొక జబ్బు. దానికి వైద్యం చేయకపోతే బహుశా ఆ నమ్మకాన్ని మీకు ఇవ్వలేమమ్మా. మీరిద్దరు సంతోషంగా ఉండలేరు. మీ కళ్ళెదురుగుంట పెరిగేటటువంటి మీ పిల్లలకి ఆనందాన్ని ఇవ్వలేరు. వైద్యం డాక్టర్ గారు చేస్తారు, తప్పలేదు అదే చేసేది. ఇట్లాంటి వాళ్ళకి తను చేస్తాడు, ఈజీగా తగ్గిపోద్ది. నువ్వు తర్వాత కొత్త అంజీలా కనపడతావు. అది డాక్టర్ గారి గురించి చెప్పింది. అమ్మా సార్, డాక్టర్ గారు చెప్పినట్టు కరెక్టేనండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే మీకు భార్య, మీ గుండెల్లో గుడి కట్టుకున్నారు. తప్పకుండా మీ భార్యను ఒక దేవతలాగా పూజిస్తున్నారు. అంత గౌరవించే భర్త దొరకడం ఈ సొసైటీలో ఉండే ఇలాంటి మగవాళ్ళని మనం చూడడం చాలా తక్కువ. కానీ పాపం 5 ఏళ్ల నుంచి మరి భార్య పిల్లలు ఏమి తింటున్నారో అని తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అని అంటే మాత్రం అది కొంచెం ఆలోచించాల్సింది. 5 ఏళ్ల నుంచి మీ పిల్లలకు అన్నం తినడానికి మీరు డబ్బులు పంపించారా? ఈ 5 ఏళ్ల నుంచి మీ పిల్లలకు బట్టలకు డబ్బులు పంపించారా? ఈ 5 ఏళ్ల నుంచి మీ భార్య ఏమి తింటోందో అని మీకు తెలుసుకున్నారా? నేను వెళ్ళినప్పుడు ఇచ్చినప్పుడు చీపో అని అనింది అని అన్నారు. కానీ మీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. చూడు అమ్మా, ఫీజు కట్టారా? 5 ఏళ్ల నుంచి ఫీజు కట్టారా? ఫీజు కట్టలేదండి. వాళ్ళు ఏం తింటున్నారు? డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తే ఇసిరేసి పంపించారు. అదేనయ్యా చీపు అని అంటే ఆ క్షణికంగా వద్దని అనుకున్నా కూడా ఇవ్వడానికి బోల్డ్ అని మార్గాలు ఉంటాయి. ఉన్నాయా? బోల్డ్ అని మార్గాలు ఉంటాయి. 2100 కాదయ్యా. నువ్వు అన్నం తింటున్నప్పుడు పక్కన నా కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళు ఏం తింటున్నారు అని ఒక ఆలోచన అనేది ఒక మనిషిలాగా నీకు రాకపోవడము ఈ 5 సంవత్సరాల నుంచి ఉన్నది కదా, దాన్ని ఇర్రెస్పాన్సిబుల్ అంటారు. ఒకటి సార్, ఏమని అనుకుంటారంటే ఫ్యాక్ట్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి అనే దాని మీద మనం డిస్కస్ చేస్తే నువ్వు అనుమానం అని మాట్లాడు. మరి 5 ఏళ్ల పాటు నువ్వు భర్తలాగా నువ్వేం చేసావు అన్న దానికి అతని దగ్గర సమాధానం ఉండదు.